హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి మన మొబైల్ని కొద్దిసేపు యూజ్ చేసినా సరే మన మొబైల్ అనేది చాలా ఓవర్ హీట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ లేకపోతే మన మొబైల్ ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మన మొబైల్ బ్యాక్ సైడ్ చాలా హీటింగ్ అయితే అవుతూ ఉంటుంది. మన మొబైల్ ఒక బ్యాటరీ పగిలిపోతుందా అన్నంత హీటింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ సమ్మర్లో మీ మొబైల్లో మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాల్సిన ఒక 3 సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. ఈ 3 సెట్టింగ్స్ని కంపల్సరీగా మీ మొబైల్లో ఆఫ్ చేసి పెట్టుకోండి. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి చాలా విఐపి సెట్టింగ్ అనమాట. మీరు 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత థర్డ్ సెట్టింగ్ కనుక చేసుకోకపోతే మీ మొబైల్ అనేది హీటింగ్ అదే విధంగా అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పబోయే 3 సెట్టింగ్స్ని మీ మొబైల్లో ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్ ఓవర్ హీట్ అవ్వకుండా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్లో ఒక లొకేషన్కి సంబంధించి అనమాట. సో నార్మల్గా మీరు ఇక్కడ మీ నోటిఫికేషన్ ప్యానల్ విధంగా కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇందులో మనకు లొకేషన్ ఆప్షన్ ఉంటుంది కదా, మీరు దానిపైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే మనకు ఒక సెట్టింగ్ అయితే ఓపెన్ అవుతుంది. నా మొబైల్లో లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే ఓపెన్ కావట్లేదు. మీ మొబైల్లో లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే మీకు బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్లో కూడా ఆ విధంగా రాకపోతే మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెర్చ్ పైన ప్రెస్ చేసి వైఫై స్కానింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నార్మల్ ఈ విధంగా వైఫై అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా సరే మీకు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది. లొకేషన్ కేటగిరీలోనే ఉంటుంది. లొకేషన్కి సంబంధించి వైఫై స్కానింగ్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నాకు ఈ సెట్టింగ్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఈ రెండింటిని ఆఫ్ చేసి పెట్టుకున్నాను. మీ మొబైల్లో కనుక ఈ విధంగా ఆన్ చేసి ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మీ నియరెస్ట్ ప్లేస్లో వైఫై ఏమైనా ఉందా అని చెప్పేసి మీ మొబైల్ స్కానింగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్లనే మన మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి దీన్ని ఆఫ్ చేసి పెట్టి దీన్ని ఆన్ చేసి పెట్టినా సరే మీ నియరెస్ట్ ప్లేస్లో ఏదైనా బ్లూటూత్ కనుక యాక్టివేట్ ఉన్నట్టయితే వాటిని మన మొబైల్ స్కానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా చాలా వరకు డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మీరు రెండింటిని విధంగా ఆఫ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే బ్లూటూత్ అవసరమో ఎప్పుడైతే వైఫై అవసరమో అప్పుడు మాత్రమే వాటిని ఆన్ చేసుకొని మీ నియరెస్ట్ వాటితో మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో కంపల్సరీగా మీ మొబైల్లో మీరు ఈ రెండింటిని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు ఫస్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ గురించి మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్లో అయితే ఉంటుందన్నమాట. సో డెవలపర్ ఆప్షన్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు మన సబ్స్క్రైబ్ అయినట్టయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. అది ఏ విధంగా ఆన్ చేసుకోవాలి అంటే ఇది మనకు డైరెక్ట్గా సెట్టింగ్స్లో కనిపించదు, మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత మీకు పైన కానీ కింద కానీ అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. కొన్ని మొబైల్స్ ఇక్కడ డైరెక్ట్గానే బిల్డ్ నెంబర్ కానీ ఎంఐఓ వర్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక వర్షన్ అని ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. సామ్సంగ్ మొబైల్స్లో అయితే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బిల్డ్ నెంబర్ లేకపోతే ఎంఐఓ వర్షన్ లేకపోతే ఇంకేదైనా వర్షన్ వచ్చినట్టయితే అది ఏది వచ్చినా సరే సింపుల్ మీరు ఏం చేయాలంటే దాని పైన విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ మోడ్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అందులోనే ఇప్పుడు మనం ఒక సూపర్ సెట్టింగ్ అయితే చేసుకోబోతున్నాం. దానివల్ల కూడా మన మొబైల్ యొక్క హీటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి డెవలపర్ ఆప్షన్స్ అయితే నా మొబైల్లో డైరెక్ట్ ఈ విధంగా యాక్టివేట్ అయిపోయింది. కొన్ని మొబైల్స్లో అసెసిబిలిటీలో యాక్టివేట్ అవుతుంది, అంటే దీనిలో వెళ్ళినట్టయితే కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ డైరెక్ట్ కానీ లేకపోతే అందులో కానీ దొరకకపోతే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పి సర్చ్ చేయండి. మీకు ఈ ఆప్షన్ డైరెక్ట్గా కనిపిస్తుంది. అయినా సరే కనిపించకపోతే మీరు అక్కడ 7 టైమ్స్ ట్యాప్ చేయలేదన్నమాట. ఆ బిల్డ్ నెంబర్ పైకి వెళ్ళి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ ట్యాప్ చేయండి. సో తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎక్కడ ఉందో ఈ విధంగా వెతకండి. మనం ఈ విధంగా కింది వరకు స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు యాప్ సెక్షన్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో స్టాండర్డ్ లిమిట్ అనేది ఒకటి ఆన్ చేసింది అనమాట. సో స్టాండర్డ్ లిమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఎన్నైనా అప్లికేషన్స్ ప్రాసెస్ జరగడానికి మనం ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చేసాం. సో ఇక్కడ మీరు 1 ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఓన్లీ 1 ప్రాసెస్ జరుగుతుంది, 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే 2 జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్టాండర్డ్ పెట్టున్నట్టయితే అన్లిమిటెడ్ ప్రాసెస్ అయితే మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. సో దీని కారణంగా కూడా మన మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఆన్ స్క్రీన్ పైన ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తారో ఏ ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారో అది మాత్రమే నడుస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎటువంటి ప్రాసెస్ అయితే జరగదు. సో దీనివల్ల మన మొబైల్ అనేది హీటింగ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడ సింపుల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోకి వచ్చేసి ఇక్కడ నేను నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ని సెట్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ ద్వారా మనం ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కాకుండా
ఓవరాల్గా మన మొబైల్ని మొత్తం డయాగ్నోస్టిక్ చేయొచ్చు. మన మొబైల్లో ఉన్న ఒక్కొక్క సెట్టింగ్ని మనం వెతికి చూడాల్సిన అవసరం లేదు. మన మొబైల్లో దేని వల్ల మనకు హీటింగ్ ప్రొడ్యూస్ అవుతుంది, దేన్ని మనం అక్కడ సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా జస్ట్ వన్ సెట్టింగ్లోనే మనకు క్లియర్ అయిపోతుంది అనమాట. కాకపోతే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూజ్ చేయే ముందు అయితే ఇంతకుముందు నేను చెప్పిన 2 సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ మొబైల్లో 2 సెట్టింగ్స్ లేకున్నా సరే ఈ సెట్టింగ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మన మొబైల్ని ఓవరాల్గా స్కాన్ అయితే చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు 100% గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ స్టార్ట్ పైన ప్రెస్ చేసి మన మొబైల్ని ఇప్పుడు మనం ఫుల్ స్కాన్ అయితే చేసేద్దాం. ఇక్కడ స్కానింగ్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను సింపుల్ ఓకే పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకు 64% వరకు అయితే మనకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని 100% చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఎనర్జీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మన మొబైల్ యొక్క బ్యాటరీకి సంబంధించి అనమాట. మన మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను ఎనర్జీ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్కి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది మనకు 100% అయితే అయిపోయింది అనమాట. సో అలాగే ఇక్కడ మనకు ట్రాష్ కూడా ఉంది. ఈ ట్రాష్ వల్ల కూడా మన మొబైల్ అనేది హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మీరు 100% చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ క్లియర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి, ఒక చిన్న పర్మిషన్ ఇచ్చేయండి. ఇది మీ మొబైల్ని మొత్తం స్కాన్ చేసి అనవసరమైన జంక్ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మొత్తం క్లియర్ చేసేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఓకే పైన ప్రెస్ చేసినట్టయితే ఇది కూడా 100% వచ్చేసింది అనమాట. థర్డ్ వచ్చేసి మన మొబైల్ యొక్క ఎనర్జీకి సంబంధించే. సో దాన్ని 61% ఉన్నా సరే దాంతో ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు, కానీ ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఈ 2 మాత్రం మనకు 100% అయితే గ్రీన్ కలర్లో ఉండాలి. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం స్కాన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది మళ్ళీ మన మొబైల్ని ఓవరాల్గా స్కాన్ అప్ అయితే చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం స్కానింగ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మళ్ళీ చూపిస్తుంది, లేకపోతే ఇక్కడ మనకు కంప్లీట్గా ఈ విధంగా ఓకే అని ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి 100% అయితే అయిపోయింది. సో ఇప్పుడు నా మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా మొబైల్ని ఛార్జింగ్ పెట్టినా, గేమ్ ఆడినా, మూవీ చూసినా, లేకపోతే కాల్ మాట్లాడినా సరే, ఏం చేసినా సరే ఇప్పుడు నా మొబైల్ అనేది హీటింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో మీ మొబైల్ కనుక హీటింగ్ అవుతూ ఉంది అని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ సమ్మర్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకోండి. లాస్ట్ సెట్టింగ్ అంటే ఈ అప్లికేషన్ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా చేసుకోండి. అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది కాబట్టి ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.